రాజ్యాంగం అందరికీ స్వేచ్ఛ ఇచ్చింది, తిరిగేదానికి అవకాశం ఇచ్చింది. వీఆర్ ఇంప్లిమెంటింగ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మేము అమలు చేస్తున్నాం. ఈరోజు కూడా ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, పోలీస్ అధికారులు ఈరోజు ఏం చేస్తున్నారు, క్రౌడ్ని రెగ్యులేట్ చేస్తున్నారు. ఎందుకంటే అందరిలో ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారు పైన పడితే మళ్ళీ మాకు సెక్యూరిటీ లేదని ఆయన ఏడుస్తాడు. విచిత్రం ఏంటంటే వాళ్ళే డబ్బులు ఇస్తారు, వాళ్ళే ముందిస్తారు, ప్రజల్ని తోలుకొని వస్తారు, మళ్ళీ వాళ్ళే వచ్చి ఆయన పైన పడతారు, మళ్ళీ మాకు సెక్యూరిటీ లేదని వాళ్ళే కంప్లైంట్ చేస్తారు. సెక్యూరిటీ ఇస్తేమో ప్రజలు మా దగ్గర రానిట్లేదని వాళ్ళే కంప్లైంట్ చేస్తారు. ఇది ఎంతగా లేదా మీకు? మేము వీఆర్ రెగ్యులేటింగ్. అంటే రోడ్లో ఎంత ఇప్పుడు ఆల్రెడీ ఒకరిని చంపారు కదా, మీరు ఒక్క విజిట్లో అంటే ఒకరిని పరామర్శించడానికి వెళ్తే ముగ్గురిని చంపేశాడు స్వామి. మళ్ళీ అది జరిగితేమో తప్పు ప్రభుత్వాన్ని, రెగ్యులేట్ చేస్తేమో తప్పు ప్రభుత్వాన్ని. వీఆర్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా. జగన్మోహన్ రెడ్డి గారు లాగా మేము గేట్కి తాళ్ళు కట్టట్లే కదా స్వామి, బయటికి రాని కూడా చేయట్లే కదా. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇల్లు చుట్టూ 144 సెక్షన్ అమల్లో లేదు. ప్రజలు రావచ్చు, వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు. వారానికి ఒక రోజు నేను ప్రజా దర్బారు నిర్వహిస్తున్నాను, ఓపెన్గా మాట్లాడుతున్నాం. మేము మనుషులమే, 10 నిర్ణయాలు 3 తప్పొస్తే సరిదిద్దడానికి మేము సిద్ధంగా ఉన్నాం స్వామి. వీఆర్ నాట్ పర్ఫెక్ట్, నేర్చుకుంటున్నాం. వీఆర్ విల్లింగ్ టు లెర్న్. అది ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి.